నమస్కారం. నేను కృష్ణార్జున్ రంగపురి. బ్రతకలేని బడిపంతులు స్థితి నుంచి దర్జాగా బ్రతికే ఉపాధ్యాయుని స్థాయికి చేరిన ప్రతి గురువుకు మరియు ఆ ఉపాధ్యాయులను గౌరవించే విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు ఈ వీడియో అంకితం. దసరా అంటే సరదా, దసరా అంటే విజయదశమి, దసరా అంటే ఆశ్వయుజ మాసంలో శుక్లపక్ష దశమి రోజున అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండుగ. దసరా అంటే ఆ దుర్గామాత మహిషాసురునిపై సాధించిన విజయానికి సంకేతంగా అమ్మవారిని 9 రోజుల పాటు అలంకరించుకొని 10వ రోజున జరుపుకునే పర్వదినం. దసరా అంటే లోకకంటకుడైన ఆ దశకంఠుని శ్రీరామచంద్రుడు వధించాడు అనడానికి సాక్ష్యంగా రావణ దహనం చేసే శుభదినం. దసరా అంటే జమ్మి చెట్టు, పాలపెట్టల ప్రాశస్యాన్ని తెలియజేసే సుదినం. దసరా అంటే తెలుగు రాష్ట్రాలే కాదు, యావత్ భారతావని కూడా దశహరా, దశైన్, దసహరా పేర్లతో పిలుచుకొని నిర్వహించుకునే వేడుక. ఇది అందరికీ తెలిసిన విషయమే. మరి ఇక దసరా అంటే ఇంతేనా అంటే కాదనే నేను అంటాను. మరి ఇంకేంటి? విజయదశమి అంటే ఒకనాటి ఉపాధ్యాయ అభిమాని. దసరా అంటే ఒకప్పటి గురువులకు దక్కిన గౌరవం. ప్రతి సంవత్సరం జూన్లో మొదలైన విద్యా సంవత్సరం 3 నెలల పరీక్షలు జరిగిన అనంతరం స్వల్ప విశ్రాంతిని కోరుకునే సమయం ఇది. అంటే ఫస్ట్ టర్మ్ హాలిడేస్ను దసరా సెలవుల పేరుతో ప్రభుత్వాలు ప్రకటిస్తాయి. మారిన విద్యా విధానాల దృష్ట్యా పాఠశాల విద్యార్థులు SA1కు సంసిద్ధులయ్యేందుకు ఇచ్చే సెలవులుగా ఇవి మారిపోయాయి. ఏది ఏమైనా అత్యాధునిక సౌకర్యాల నడుమ అలుపన్నది ఎరుగక సునాయాసంగా చదువులు సాగించే ఈనాటి పిల్లలకు ఒకప్పటి వీధిబడుల గురించి చెబితే విస్తుపోతారు. తామందిస్తున్న సేవలకు ప్రతిఫలంగా తగిన జీతాలను నెల అందుకునే ఈనాటి ఉపాధ్యాయులకు ఒకనాటి బతకలేని బడిపంతుల గురించి చెబితే ఆశ్చర్యపోతారు. అదే ఈ దసరావలోకనం. అవును, నేనంటున్నది ముమ్మాటికి నిజం. ఇప్పుడంటే ప్రతి కిలోమీటర్కు ఒక ప్రభుత్వ పాఠశాల అందుబాటులో ఉంది. మరి ఒకప్పుడు 2-3 కుగ్రామాలను కలిపి ఒక ఊరిలో ఒక మోతుబరి రైతుకు చెందిన పశువుల పాకలోనో లేక ఊరి నడుమనున్న మర్రి చెట్టు నీడలోనో బక్క చిక్కన శరీరంతో బతకలేని బడిపంతులు ఒకరు తమ బహుకుటుంబాన్ని పోషించుకోవడం కోసం చుట్టుపక్కల బడియుడి పిల్లలను పోగు చేసి విద్యాబుద్ధులు నేర్పిస్తుండేవారు. ఆ పిల్లలకు సమయంతో సంబంధం లేదు. ఇంటి దగ్గర పని ఎప్పుడు పూర్తయితే అప్పుడే బడి. ఆ గురువుకు పని గంటలతో పని లేదు. చేతులు అరిగే వరకు పలకపై దిద్దబెట్టడం, గొంతు అరిగిపోయే వరకు అరిచి అరిచి బోధించడం. ఏది ఎలా ఉన్నా ఆ గురు శిష్యుల మధ్య బంధం మాత్రం బలంగా ఉండేది. ఆ గురువులను పిల్లలే కాదు, ఆ పిల్లల తల్లిదండ్రులు కూడా చాలా గౌరవంగా చూసేవారు. ముఖ్యంగా ప్రతి దసరాకు పిల్లలు తమ గురువును వెంటేసుకుని తమ ఇళ్లకే పోయి తమ పెద్దలను మామూళ్ళు అడిగి ధన ధాన్య వస్తు రూపంలో సేకరించి పంతులు గారి కుటుంబ మనుగడకు తమ వంతు సాయం అందించేవారు. అందుకోసం ఒక పాటను కూడా నేర్చుకొని అందరూ గొంతు కలిపి పాడుతూ ఇంటింటికి తిరిగేవారు. పెద్దలు కూడా తమకు చేతనైనంత సాయం ఆ పంతులు గారికి చేస్తుండేవారు. ఆ పాట నా చిన్నతనంలో మా తాతగారు చెబుతుంటే ఒక దగ్గర రాసుకున్నాను. తీవ్రంగా శోధిస్తే శిథిలావస్థలో ఉన్న ఆ పుస్తకం ఇటీవల దొరికింది. అందుకే ఈ వీడియో రూపంలో దానిని దసరా కానుకగా మీకు అందిస్తున్నాను. ఇప్పుడు ఒప్పుకుంటారా మరి? విజయదశమి అంటే ఒకనాటి ఉపాధ్యాయ అభిమాని, దసరా అంటే ఒకప్పటి గురువులకు దక్కిన గౌరవం అని ఇప్పుడు ఆ పాట మా పిల్లల నోట.
శ్రీరస్తు శుభమస్తు దీర్ఘాయురస్తు. శ్రీరస్తు శుభమస్తు దీర్ఘాయురస్తు. అయ్యవారొచ్చారు ఆశీస్సులీగా. అయ్యవారొచ్చారు ఆశీస్సులీగా. పాడి పంటలు కలుగ పేరెంతో కలుగా. పాడి పంటలు కలుగ పేరెంతో కలుగా. సకల సంపద కలుగ సత్కీర్తి కలుగా. సకల సంపద కలుగ సత్కీర్తి కలుగా. పుత్ర పౌత్రులు కలుగ 10 మంది కలుగా. పుత్ర పౌత్రులు కలుగ 10 మంది కలుగా. భువిలో నయనలేని భోగములు కలుగా. భూమిలో నయనలేని భోగములు కలుగా. చాలా సంతోషులై చెలగిపోవంగా. చాలా సంతోషులై చలగిపోవంగా. పండగ వేళల్లో పలకరించంగా. పండగ వేళల్లో పలకరించంగా. మీకు మాల్లముగాన మేము వచ్చితిమి. మీకు మాల్లముగాన మేము వచ్చితిమి. అయ్యవారికి తోడు అరుగు దెంచితిమి. అయ్యవారికి తోడు అరుగు తెంచితిమి. మంట్రోతులముగాము భయపెట్టి అడుగా. బంట్రోతులముగాము భయపెట్టి అడుగా. నిలువు జీతము కాదు నిలచి మిమ్మడుగా. నిలువు జీతము కాదు నిలచి మిమ్మడుగా. దసరాకు వస్తిమని విసిగి పడక. దసరాకు వస్తిమని విసిగి పడక. రేపు రామాపురా మల్లి రమ్మనక. రేపు రామాపుర మల్లి రమ్మనక. తేప తేపకు మమ్ము తిరిగి రమ్మనక. తేప తేపకు మమ్ము తిరిగి రమ్మనక. మామూళ్ళు ఇవ్వండి మామతులు మురియా. మామూళ్ళు ఇవ్వండి మామతులు మురియా. అయ్యవారికి చాలు 5 వరహాలు. అయ్యవారికి చాలు 5 వరహాలు. బియ్యమొక తూమెడు బెల్లమొక మనుగు. బియ్యమొక తూమెడు బెల్లమొక మనుగు. ఆ పైన మా బోటి చిటిగాండ్రకెల్లా. ఆ పైన మామూటి చిటిగాండ్రకెల్లా. పప్పు బెల్లము చాలు పాయసాన్నాలు. పప్పు బెల్లము చాలు పాయసన్నాలు. తెప్పించి ఇవ్వవలె తేజములు పొందా. తెప్పించి ఇవ్వవలె తేజములు పొందా. ఇలా వారిచ్చే మామూళ్ళు స్వీకరిస్తూ జయీ భవ దిగ్విజయీ భవ అని దీవిస్తూ తన శిష్యగణంతో తరువాత ఇంటికి సాగిపోయేవారు ఆ గురువు గారు.